ప్రజలు చూస్తూ వింటూ ఉన్నారు. కానీ ఈరోజు భారత రాజ్యాంగంలో, మన భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో హక్కులు కల్పించాడు. మతశేష హక్కులు, వాక్ స్వాతంత్ర హక్కులు, ఏ మతాన్ని దూషించకూడదు అని రాజ్యాంగంలో ఉన్న హక్కులని ఉల్లంఘిస్తూ మతాల మధ్య చిచ్చు పెడుతూ ఉన్న ఇలాంటి అహంకారుని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఈరోజు ఇలాంటి వ్యక్తులని ఫస్ట్ అరెస్ట్ చేస్తే ఇక తక్కిన వారు ఎవరైతే కోర్టు వారిని దూషిస్తున్నారో, తర్వాత మతాల మధ్య ఎవరైతే అన్యాయంగా దుర్మార్గంగా మాట్లాడుతున్న వారికి మిగులు భయం కలుగుతూ ఉంది. ఈరోజు ఈ రాధా మనోహర్ పలుకుతున్న ఆ మాటల వల్ల దేశానికి ఏమన్నా ప్రయోజనం ఉందా? పోనీ రాధా మనోహర్ దాసు చెప్పిన ఆ మాటల్లో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు వాస్తవం ఉంది? అతను పలుకుతున్న మాటలు నిజమేనా? ఈరోజు అతని మాటల వల్ల సమాజానికి ఏమన్నా మేలు కలుగుతుందా? మేలు ఉన్నదా? ప్రయోజనకరమైనది ఏదన్నా ఉన్నదా? లేదు. ఈరోజు యవన బిడ్డలు, ఒక బాల్యములో ఉన్న ఆ వ్యక్తులు యవన ప్రాయానికి వచ్చేటప్పటికి ఇలాంటి రాధా మనోహర్ దాసు మాటలు విన్నవారు ఈరోజు వారి జీవితాలని పోలీస్ స్టేషన్ పాలవటానికి కారకులు ఎవరు? ఈ రాధా మనోహర్ దాసు అని చెప్పాలి. యవన బిడ్డలని రెచ్చగొట్టి ఆ యవన బిడ్డలని యూజ్ చేసుకొని ఇతను మతాన్ని అడ్డం పెట్టుకొని లబ్ధి పొందుతూ ఉన్నాడు. ఒక్క రోజైనా కానీ సరే తన మతంలో ఉన్న ఆ శక్తి గురించి కానీ, అతను ఎవరినైతే ఆరాధిస్తున్నాడో మరి వారిలో ఉన్న ఆ మంచి లక్షణాలు కానీ చెప్పాడా? చెప్పలా. ఎందుకంటే అతను ఆరాధిస్తున్న వారిలో అపవిత్రత ఉంది, పాపం ఉంది, కామ క్రోధ లోభ మోహ మదమచ్చలనే వాటిని జయించిన వారు కాదు. ఈరోజు ఈ రాధా మనోహర్ దాసుతో పాటు కొన్ని మత ఉన్మాదులు, దుష్టమూక బయలుదేరి నిజం పలుకుతూ నిజం సాక్ష్యమిస్తూ ఉంటే ఈరోజు ఇలాంటి నీచ నికృష్ట ఇలాంటి త్రాష్టులు మాటలు విని కొద్దిమంది యువత బయలుదేరి ఈరోజు బైబిల్ గ్రంథాన్ని అడ్డం పెట్టుకొని ఈ రాధా మనోహర్ దాసు మాట్లాడుతూ ఉన్నాడు. ఉదయకాల సమయంలోనే లేవంగల్నే యేసు ప్రభువు వారి మీద దూషిస్తూ తన నోటికొచ్చినట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే నేనంటాను, గురిగింజ తన కింద ఉన్న నలుపు వెరగదట. వెరగకనే ఈ గురిగింజ తనకు తాను అనుకుంటుందట, నేను ఫుల్లు రెడ్ని, అంటే నేనంతా వెరుపినే అనుకుంటుందట. కానీ గురిగింజకి తెలియదు తన కింద ఒక భాగం నలుపు ఉందని. అలాగనే ఉంది. చూసారా ఈ రాధా మనోహర్ దాసు వైఖరి? ఇలాంటి దౌర్భాగ్యుల వల్ల, ఇలాంటి నీచుల వల్ల, ఇలాంటి మతాల మధ్య చిచ్చు పెడుతున్న ఇలాంటి దుర్మార్గుల వల్ల సభ్య సమాజానికి ఏమన్నా ప్రయోజనం ఉందా?